హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. విమాన ప్రయాణాలు ఎంతవరకు సేఫ్ అంటే తరచూ మనం వింటూనే ఉన్నాం. ఒక్కసారి ప్రమాదం జరిగిందా విమానం, అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం స్మాష్ అయ్యారు. రోడ్డు ప్రమాదాలు అనుకోండి, కొంతమంది చనిపోవచ్చు, కొంతమంది గాయపడచ్చు, కొంతమంది బతకచ్చు. అలా కాకుండా రైలు ప్రమాదాలు అనుకోండి, రైలు ప్రమాదంలో కూడా అదే, కొంతమంది బతికే ఛాన్స్ ఉంది. కానీ విమాన ప్రమాదం జరిగితే మొత్తం అందరూ కూడా చనిపోయే ప్రమాదం ఇది. 150 మంది ఉంటే 150 మంది, 200 మంది ఉంటే 200 మంది, 250 మంది ఉంటే 250 మంది కూడా చనిపోతారు. పైగా అంతకు మించి కూడా ఇవాళ ఏం జరిగింది, మెడికల్ హాస్టల్ మీద అది పడ్డంతో 24 మంది బిడ్డలు తనువు చాలించారు. చాలా బాధాకరమైన అంశం. భవిష్యత్తు డాక్టర్లు వాళ్ళంతా ఎన్నో ఆశలతో వాళ్ళని చదువుకోవడానికి పంపించారు తల్లిదండ్రులు. ఇవాళ ఎంత దారుణం అంటే గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. సో చాలా బాధాకరమైన అంశం. సరే, మరి విమాన ప్రమాదాలు ఏం జరిగాయి మన భారతదేశంలో గత కొంతకాలంగా, అలాగే ప్రపంచంలో ఏం జరిగాయని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విమాన ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు సేఫ్ అనే అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఒకసారి మనము అతిపెద్ద ప్రమాదాల గురించి, మనం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే 1985 ఆగస్టు 12వ తారీఖున టోక్యో నుంచి ఒసాకా, అంటే జపాన్లోని 2 పెద్ద నగరాలు, ఒక నగరం మధ్య నుంచి ఇంకో నగరానికి వెళుతున్న విమానము ప్రమాదవశాత్తు కూలిపోయింది. 524 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటే 520 మంది మృత్యువాత పడ్డారు. కేవలం 4 మాత్రమే మృత్యుంజయులుగా బయటకు వచ్చారు. ఇది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద విమాన ప్రమాదం. రెండవది షికాగోలో 1979లో మే 25న షికాగో నుంచి లాస్ ఏంజలస్ అమెరికాలో వెళుతున్న, ఇది 1979 మే 25న ఆ విమానం అది ప్రమాదవశాత్తు కూలిపోవటంతో, అంటే ఇవాళ ఎలాగైతే ప్రమాదం జరిగిందో నిన్న, అంటే టేకాఫ్ అవ్వంగానే అది ఇంజన్లు పనిచేయక కూలిపోయింది. ఆ రోజు కూడా దానిలో 272 మంది ఉంటే 272 మంది కూడా మృతి చెందారు. ఇది రెండవ పెద్ద ప్రమాదంగా చెప్పచ్చు. ఆ తర్వాత చూస్తే 1998 సెప్టెంబర్ 2న న్యూయార్క్ నుంచి జెనీవా, ఇది కూడా అమెరికాలో, న్యూయార్క్ నుంచి జెనీవా వెళుతున్న విమానంలో మంటలు రేగడంతో దాన్ని విమానం ఇక ఆగిపోయి సముద్రంలో కూలిపోయింది. దాంట్లో 229 మంది ఉంటే సిబ్బందితో సహా 229 మంది కూడా మరణించారు. ఇకపోతే 2009 జూన్ 1న రియో నుంచి ప్యారిస్, రియో అంటే బ్రెజిల్ రాజధాని రియో నుంచి ప్యారిస్ నగరానికి వెళుతున్న విమానం 38,000 అడుగుల ఎత్తు నుంచి కింద కూలిపోయింది. 228 మంది విమానంలో ఉంటే అందరూ చనిపోయారు. ఇకపోతే డిసెంబరు 29, 2024 ఈ మధ్య కాలంలో థాయిలాండ్ నుంచి దక్షిణ కొరియా వెళుతున్న విమానం రన్వే మీద దిగుతున్న సందర్భంలో పక్షి ఢీకొనటం. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికత ఎంత మెరుగైనా కానీ ఒక చిన్న పక్షి ఢీకొంటే విమానం కూలిపోయే పరిస్థితి ఉందంటే, దీనికి ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. మరి ఆ పక్షి ఢీకొనడంతో 179 మంది ప్రయాణికులు, అందులో ప్రయాణం చేస్తున్న వారి సిబ్బంది అంతా కలిపి 179 మంది ఉంటే 179 మంది చనిపోయారు. చాలా దారుణమైన అంశం. ఇకపోతే భారతదేశంలో మనం చూస్తే కనుక, భారతదేశంలో అతిపెద్ద ప్రమాదంగా మనం దేన్ని చూడాలంటే 1996లో నవంబర్ 12న హర్యానా దగ్గర ఏం జరిగిందంటే, సౌదీ అరేబియా నుంచి ఒక విమానం వస్తోంది, అలాగే ఒక విమానం ఢిల్లీ నుంచి కజకిస్తాన్ వెళుతోంది. సో ఈ 2 విమానాలు హర్యానా దగ్గర ఢీకొన్నాయి. రైళ్లు ఢీకొనటం విన్నాం, రోడ్డు ప్రమాదాలు విన్నాం, కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 విమానాలు ఢీకొనటం అనేది ఇక్కడే చూస్తున్నాం. 2 విమానాలు, ప్యాసింజర్ విమానాలు. సో ఇది చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందేమో ఇలాంటి విమానం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సరిగా లేక, కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేక జరిగింది. హర్యానా వద్ద కూలిపోతే 349 మంది. భారతదేశంలో చూస్తే ఇదే అతిపెద్ద ప్రమాదంగా మనం చూడాలి. ఆ తర్వాత రెండోది నిన్న జరిగిన ప్రమాదం. 265 మంది, ఒకడు మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. సో 241 మంది చనిపోయారు. ఒక 24 మంది పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు, పసిపిల్లలు, చదువుకుంటున్న వాళ్ళు, ఆ పిల్లలు చనిపోవడం జరిగింది. బాధాకరం. సో ఆ తర్వాత మూడో ప్రమాదం 1978 జనవరి 1 ముంబైలో ఎయిర్ ఇండియా విమానం 213 మందిని బలిగొంది. ఇది కూడా
టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో, అంటే ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ క్రాష్ అయిపోయిందనమాట. ఆ తర్వాత మూడోది చూసాం. నాలుగోది 1993 ఔరంగాబాద్లో ఎయిర్ ఇండియా విమానము 1993 ఏప్రిల్లో ప్రమాదానికి గురవటంతో 173 మంది చనిపోయారు. ఇక ఐదవ అతిపెద్ద ప్రమాదం 2010 మేలో జరిగింది. మంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానమే ఇక్కడ ప్రధానంగా దెబ్బతింది. ఇక్కడ ఈ ప్రమాదంలో 158 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఆరవ ప్రమాదం, అంటే ఆరవ ప్లేస్లో, అతిపెద్ద ప్రమాదాల్లో ఆరవ ప్లేస్లో 1990 ఫిబ్రవరి నెలలో బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోవడంతో 146 మంది మృతి చెందారు. ఇకపోతే ఏడవది 1988 అక్టోబర్ 9న అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ కూలిపోవడంతో 133 మంది అక్కడికక్కడి ప్రాణాలు వదిలారు. ఇకపోతే 1998 జూలై బీహార్ వద్ద ల్యాండింగ్ సమయంలో విషాదం చోటు చేసుకుంది బోయింగ్ విమానం. అప్పుడు కూడా బోయింగ్ విమానం. సో 55 మంది చనిపోయారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మరొక జరిగిన ప్రమాదాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2020లో కరోనా సమయంలో దుబాయ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, దుబాయ్ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని దుబాయ్ నుంచి కేరళకు తీసుకొస్తున్నారు. ఆ సమయంలో కేరళలో రన్వే మీదకి వచ్చిన తర్వాత జారి లోయలోకి వెళ్ళిపోయింది కోజికోడ్ దగ్గర. దీంతో 21 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. ఓవరాల్గా 9 ప్రమాదాలు, గత 50 ఏళ్లలో 9 ప్రమాదాలు జరిగినాయి. 1500కు పైగా ప్రాణాలను విమాన ప్రమాదాలు బలిగొన్నాయి. ఏదేమైనా ఇంకొక కీలకమైన డేటా కూడా నా దగ్గర ఉంది. ఎయిర్ ఇండియా అత్యంత ప్రమాదకరంగా ఎక్కువ ప్రమాదాలు జరిగిన సంస్థ కూడా ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా విమానాలే ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యాయి. సో అక్కడ ఏం లోపం ఉందా ఎయిర్ ఇండియాలో? మన భారతదేశంలో చూసుకుంటే ఇండిగో విమానాలు 64% ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇండిగో విమానాలు. ఇలాంటి ఒక 7 ప్రధానమైన విమానయాన సంస్థలు ఉన్నాయి మన భారతదేశంలో. వాటిలో అంటే చిన్న చిన్నవి చాలా ఉండొచ్చు, అంటే మన డొమెస్టిక్ చాలా ఉండొచ్చు. నేను డొమెస్టిక్ గురించి పోవట్లా. సో ఇంటర్నేషనల్ ఏవియేషన్ సంస్థలు దాదాపు 7 ఉన్నాయి. 7 ప్రథమ భాగం, సింహభాగం ఇండిగో, ఆ తర్వాత ఎయిర్ ఇండియా. ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ అని భారతదేశ సంస్థ, గవర్నమెంట్ సంస్థ ఉండేది. అది తర్వాత కాలంలో ఎయిర్ ఇండియాలో విలీనం అయిపోయింది. ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు స్థాపించారు. అందుకే ఇవాళ టాటా వాళ్ళు ప్రతి ఒక్కళ్లకు ₹1 ఎక్స్గ్రేషియా టాటా సంస్థ ప్రకటించింది. ఏదేమైనప్పటికీ ఒకవైపు ఏమో బోయింగ్ మీద ఒక రివ్యూ జరగాలి, అదే సమయంలో ఎయిర్ ఇండియా మీద కూడా ఒక రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాంకేతిక సమస్యలు ఎక్కడైనా వస్తున్నాయా, నిర్వహణ లోపాలు ఎక్కడైనా ఉన్నాయా? 64% మందిని తీసుకెళ్తున్న ఇండిగో విమానయాన సంస్థలో జరగనన్ని ప్రమాదాలు ఎయిర్ ఇండియాలో ఎందుకు జరుగుతున్నాయి? దీని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఒక రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. చాలా కీలకమైన సమాచారం మీకు చేరిందని అనుకుంటున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.